రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అటు కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. మాజీ సీఎం జగన్ కూటమికి కౌంటర్ గా కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ విడిన విజయసాయిరెడ్డి కేంద్రంగా కీలక పరిణామాలు తెర మీదికి వస్తున్నాయి. సాయిరెడ్డిని తిరిగి పార్టీలోకి రావాలని జగన్ ఆహ్వానించినట్లు వైసీపీ నేతల సమాచారం. ఇదే సమయంలో సాయిరెడ్డికి తిరిగి సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో రాజకీయం కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూలై 12వ తేదీన సిట్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే 2 సార్లు విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. గత విచారణ టైంలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. తన సమక్షంలోనే 3 సార్లు మద్యం పాలసీపై సిట్టింగ్లు జరిగాయని, కానీ ఈ పాలసీతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఇక ఇప్పుడు రెండోసారి సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. వైఎస్ కుటుంబంతో తొలి నుంచి సన్నిహితంగా ఉండే సాయిరెడ్డి జగన్ పార్టీ ఏర్పాటు నుంచి కీలకంగా మారారు. జగన్ తో పాటుగా జైలుకు వెళ్లారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పాటుగా ఢిల్లీ ఏపీ మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ పరాజయం తర్వాత వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. వైసీపీని వీడడంతో పాటుగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారని ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇక విజయసాయిరెడ్డి తిరిగి త్వరలోనే జగన్ తో కలుస్తారని వైసీపీలో ప్రచారం సాగుతోంది. సాయిరెడ్డి విచారణలకు హాజరైన వేళ చేసిన కామెంట్స్ వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. అయితే ఆ తర్వాత సాయిరెడ్డి ట్వీట్ల ద్వారా పలు అంశాలలో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అటు వైసీపీ నేతలు సాయిరెడ్డి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ సమయంలో సాయిరెడ్డి మరోసారి లిక్కర్ కేసులో సిట్ ముందుకు వస్తుండడం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అటు కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. మాజీ సీఎం జగన్ కూటమికి కౌంటర్ గా కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ విడిన విజయసాయిరెడ్డి కేంద్రంగా కీలక పరిణామాలు తెర మీదికి వస్తున్నాయి. సాయిరెడ్డిని తిరిగి పార్టీలోకి రావాలని జగన్ ఆహ్వానించినట్లు వైసీపీ నేతల సమాచారం. ఇదే సమయంలో సాయిరెడ్డికి తిరిగి సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో రాజకీయం కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూలై 12వ తేదీన సిట్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే 2 సార్లు విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. గత విచారణ టైంలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. తన సమక్షంలోనే 3 సార్లు మద్యం పాలసీపై సిట్టింగ్లు జరిగాయని, కానీ ఈ పాలసీతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఇక ఇప్పుడు రెండోసారి సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. వైఎస్ కుటుంబంతో తొలి నుంచి సన్నిహితంగా ఉండే సాయిరెడ్డి జగన్ పార్టీ ఏర్పాటు నుంచి కీలకంగా మారారు. జగన్ తో పాటుగా జైలుకు వెళ్లారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పాటుగా ఢిల్లీ ఏపీ మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ పరాజయం తర్వాత వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. వైసీపీని వీడడంతో పాటుగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారని ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇక విజయసాయిరెడ్డి తిరిగి త్వరలోనే జగన్ తో కలుస్తారని వైసీపీలో ప్రచారం సాగుతోంది. సాయిరెడ్డి విచారణలకు హాజరైన వేళ చేసిన కామెంట్స్ వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. అయితే ఆ తర్వాత సాయిరెడ్డి ట్వీట్ల ద్వారా పలు అంశాలలో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అటు వైసీపీ నేతలు సాయిరెడ్డి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ సమయంలో సాయిరెడ్డి మరోసారి లిక్కర్ కేసులో సిట్ ముందుకు వస్తుండడం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.